టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేసిన వెంటనే కలిపేసామంటే చితికిపోతుంది ఎగ్ మొత్తము. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా పెద్ద పెద్దగా కట్ అయింది ఎగ్ మొత్తము. అలా కట్ అయిన తర్వాత బాగా కలిసేలాగా ఆనియన్ అంతా కలిసే, పచ్చిమిర్చి కొత్తిమీర ఇదంతా కలిసేలాగా కలిపేయండి బాగా. ఒక 1 మినిట్ అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసి నెక్స్ట్ ఒక బౌల్ రైస్ 2 మెంబర్స్ సరిపోయమైన 2 ఎగ్స్కి సరిపోతుందండి. మరీ రైస్ క్వాంటిటీ ఎక్కువ వేసామంటే టేస్ట్ అనేది బాగుండదు. ఒక బౌల్ మైని రైస్ యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి బాగా ఎగ్ మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేయటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకి బాక్స్కైనా జర్నీస్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి ఇది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.